మంచి హెవీ సైజు కలిగేదండి, చూసుకోవచ్చు. మీరు చూపించండి. ఈ నట్ర గానీ మల్లు గానీ మొత్తాన్ని చూపించండి. ఇది ఇంకా డెలివరీ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఇంకా డెలివరీ అవడానికి ఒక వారం రోజులు పడుతుంది, వారం 10 రోజులు పడుతుందండి. అన్న ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదన్నా. ఈ సీజన్ లో అంతంత రేట్లు పెట్టి రైతులు కొనడానికి వస్తున్నారన్న మన ఫామ్ కి? అసలు వస్తున్నారన్న. ఓకేనా. రెగ్యులర్ గా మన ఫామ్ కి అయితే ఎప్పుడు కూడా రైతులు వస్తానే ఉంటారు, కొనుగోలు చేసుకుంటానే ఉంటారన్న. రైతులు అయితే ఎప్పుడు వస్తుంటారన్న మన దగ్గరికి. ఇప్పుడు అంటే కొంచెం అన్న సీజన్ అన్న, గేదెలు తక్కువగా ఉంటాయండి. సేల్స్ మాత్రం అప్పుడు మీద ఇప్పుడు రెండు ఈక్వల్ గానే ఉంటాయండి. సీజన్ లోను ఇప్పుడు ఒకేలాగా వెళ్తుంటాయండి గేదెలు అయితే మట్టి, కొనుగోలు అయితే మట్టికి మనకి రావడం తక్కువ గేదెలు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మన ఫామ్ లో 30-40 గేదెల వరకు ఉండేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 20-25 గేదెల వరకు ఉంటున్నాయి. అంటే గేదెలు అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేది తయారులు తక్కువ ఉంటాయండి. ప్రెగ్నెన్సీ గేదెలు తక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ గేదెలు ఈయనకి గేదెలు తక్కువగా ఉంటాయండి. ఇప్పుడు తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి. మరి ఈ సీజన్ లో కూడా రైతులు గేదెలు కొనడానికి వస్తున్నారంటే మరి రేట్లు ఎక్కువ కదన్నా, మరి ఎలా కిట్టుబడి అవుద్ది అంటారు రైతులకి? రైతులు అంటేనన్నా ఇప్పుడు ఆల్రెడీ ముందే ఫార్మ్స్ ఉంటాయి చాలా మందికి. వాళ్ళకి ఆ ఫామ్ లో పాలు దిగుబడి తగ్గినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గేదెలు కొనాలన్న. రేటు ఒక 10,000-20,000 ఎక్కువైనా కూడా వాళ్ళకి ఖచ్చితంగా గేదెలు కొనుగోలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ పాలు తగ్గకూడదు, వాళ్ళ ఖాతాలు ఉంటాయండి, ఆ ఖాతాలు పోతాయి. దానివల్ల ఏంటంటే ఒక 10,000-5,000 ఎక్కువైనా కూడా రైతులు ఆల్రెడీ పాత ఫామ్లు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కొంటారండి గేదెలు అయితే. అప్పుడు 4 గేదెలు కావాలనుకోండి, కనీసం 2-3 తీసుకెళ్తారు వాళ్ళ గేదెలు. అలా గేదెలు కొనకపోవడం అంటే ఉండదు, రేట్ ఎక్కువైనా కూడా కొనుగోలు చేస్తున్నారండి. అది కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే ఈ నెల ఆగి కొనుక్కున్నట్లయితే బాగుంటుందండి. వాళ్ళకి ఇంకో మేలు కూడా ఉంటుందండి. ఈ నెలకి తర్వాత నెల కొనుక్కున్న దానికి ఈ నెల కొనుక్కున్న దానికి కొంచెం తేడా ఏంటంటే అండి, ఇప్పుడు కొనుక్కున్నట్లయితే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు వేగి వస్తాయండి. ఖాతాలు ఏంటండి, పాల ఖాతాలు. వాళ్ళ పాలు పోయడానికి ఖాతాలు బేరు దొరుకుతాయండి ఇప్పుడు కొనుక్కున్నట్లయితే. అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయండి, ఒక 10-15 వేలు ఎక్కువ అవుతుందండి. గేదె దగ్గర 10,000-15 వేలు ఎక్కువ అవుతుందండి, ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఉన్న ఇప్పుడు కొనుక్కున్నట్లయితే వాళ్ళ ఖాతాలు వేగా పడవడానికి అవకాశం ఉంటుందండి. అవునండి. అప్పుడు కొన్నట్లయితే పాలు ఎక్కువ వస్తాయి, గేదెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కొంచెం ఖాతాలు పడడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవడానికైతే కొంచెం ఇష్టపడుతుంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాలు అవసరం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాలు అవసరం అండి. అలాగే ఖాతాలు కూడా కొంచెం తొందరగా పడతాయి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి. వాళ్ళకి అలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కూడా గేదెలు కొనుగోలు చేస్తారండి. అంటే 10 మంది కొందారనుకునే వాళ్ళు ఒక 2-3 కొంటారు ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు. అందరూ వచ్చి కొనేలేరు. అదే. ఆ గేదె గురించి చెప్పండి, దీని కెపాసిటీ ఎంత, ఏ బ్రీడ్ లోకి వస్తుంది అనేది ఒకసారి. ఇది వచ్చేసి బన్నీ జాతి గేదండి. బన్నీ అన్న? బన్నీ జాతి గేదండి. ఇది కూడా మంచి హెవీ సైజు కలిగేదండి, చూసుకోవచ్చు. మీరు చూపించండి. ఈ నట్ర గానీ మల్లు గానీ మొత్తాన్ని చూపించండి. ఇది ఇంకా డెలివరీ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఇంకా డెలివరీ అవడానికి ఒక వారం రోజులు పడుతుంది, వారం 10 రోజులు పడుతుందండి. చూపించండి, నట్ర చూపించండి. 4 రమ్ములు కూడా చూడండి, దాని మధ్య ఎడం కూడా చూపించండి. ఇది రోజు 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. రోజు మీద 16 లీటర్లు. రోజు మీద 16 లీటర్లు అండి. పూటకి 8 అవుతుందండి. సైజ్ కూడా హెవీ సైజ్ అన్న? మంచి హెవీ సైజ్ అండి. బన్నీ జాతి గేదండి ఇది. బన్నీ అన్న? అవునండి. మంచి క్వాలిటీ కలిగేదండి. మన దగ్గర ఇప్పుడు కూడా మంచి సైజ్ కలిగేది, క్వాలిటీలో కూడా ఇప్పుడు రాజీ పడవండి. క్వాలిటీని బట్టి ఉంటుందండి. క్వాలిటీ కూడా అన్ని చూసుకోవచ్చు అండి. హెవీ సైజ్, హెవీ క్వాలిటీ మన విఎల్ డైరీ ఫామ్ లో అయితే సేల్ కి అయితే ఉన్నాయండి ప్రెజెంట్. అన్న ఇది ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్నది? ఇది ప్రెగ్నెంట్ కదండి, ఇది నిన్నే డెలివరీ అయిందండి. ఇది నిన్న డెలివరీ అయిందండి. ఇది ఈనిక్ గేదె ఉందండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న గేదెల్లోకి ఇది ఈ షెడ్ లో ఉన్న గేదె, ఇది ఈనిక్ గేదె ఉందండి. ఆ షెడ్ లో 3 గేదెలు ఉన్నాయి ఈనిక్ గేదెలు. ఇక్కడ ఉన్న గేదె అయితే ఇప్పుడు ఈ షెడ్ లో ఉన్నది ఇది ఈనిక్ గేదె అండి. ఈనిక్ గేదె అండి. దీని కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని అవుతుంది అన్న పాలు మనకి? ఇది పాల కెపాసిటీ వచ్చేసి రోజుకు 15 లీటర్లు అవుతుంది. 15 లీటర్లు అవుతుంది. మనం 14 లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తామండి. దీనికి 15 లీటర్లు అవుతుంది. దీనికి ఆడదోడు పెట్టిందండి, పేదోడు పెట్టింది. చూడండి, ఆడదోడు పెట్టింది, నిన్న ఈనిందండి. ఇది చూడండి, నిన్న డెలివరీ అయిందండి. చూసుకోవచ్చండి మీరు దోడ కూడా. అని మంచి క్వాలిటీ గల గేదెలండి. మన దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా మంచి క్వాలిటీ గల. చూపించండి, దీన్ని అట్టర్ గడ్డ చూపించారా, దీన్ని 4 రమ్ముల మధ్య ఎడమ గడ్డ చూపించారా, చూసుకోవచ్చండి మీరు అట్టర్ క్వాలిటీ కానీ. ఇది ఒక వారం 10 రోజులు అయితే పూర్తి పాలలో పడుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే జున్నుపాల మీద ఉంది, జున్నుపాల మీద ఉందండి. ఇవన్నీ కూడా మిన్నీ జాతి గేదండి. ఇది మిన్నీ అన్న? ఇది మిన్నీ జాతి గేదండి. చూడండి, మిన్నీ అండి ఇది. ఓకేనా. ఇది డెలివరీ అవుతుంది ఒక వారం 10 రోజులు సమయం పడుతుందండి. వారం 10 రోజులు ఇంకా శుభ్రంగా ట్రై చేసుకుంటూ వస్తుంది. ఇంకా మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది కూడా మంచి సైజ్ అండి. చూడండి, అన్నాల ఫామ్ లో మినీ కూడా ఉన్నాయండి, మినీ గేదెలు కూడా.
అన్న దీని పాల కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని అవుతుంది అన్న? దీని పాల కెపాసిటీ వచ్చేసి కూడా దీని కూడా 18 లీటర్ల దాకా అవుద్దాం అనుకుంటున్నాం మేము. అది ముందు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండేది, వాళ్ళ దగ్గర ముందు ఈతలో కూడా ఇది 9 పిండిందండి పూటకి. అలా 2 పూటల మీద 18 లీటర్ల దాకా పిండిందని చెప్పేసి ఆ రైతు అయితే మనకు తెలిసిన వాళ్ళు అతను చెప్పడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఇది మనం కూడా 18 లీటర్ల గ్యారంటీ అనుకుంటున్నాం. ఓకే అన్న. అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగేదండి, హెవీ సైజ్ అండి, అన్ని కూడా సైజులు కూడా హెవీ సైజులు. ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి, చూచండి తిన్నట్టు. ఇది కూడా ఈ డెలివరీకి ఒక వారం రోజులు అయితే సమయం అయితే ఉందండి. మంచి క్వాలిటీ కలిగేదండి. మన దగ్గర అన్ని ఉండవు, సైజులు ఉంటాయి.